ఆజాదీ ఆజాదీ మన కోసమే కదరా ఉంది. ఆజాదీ ఆజాదీ అనుకున్నది చేయర అంది. ఆజాదీ ఆజాదీ మన కోసమే కదరా ఉంది. ఆజాదీ ఆజాదీ అనుకున్నది చేయర అంది. కాలేజీ క్యాంపస్ లోనా మనకన్నా తోపెవడంతా లవ్వో చిరునవ్వో పంచై అడ్డే ఉంది. ఓ ఆజాదీ ఆజాదీ మన కోసమే కదరా ఉంది. ఆజాదీ ఆజాదీ అనుకున్నది చేయర అంది. ఈ కార్యక్రమానికి ముందుగా మన టీచర్స్ గురించి చెప్తున్నారు. ముందుగా రాజేష్ శర్మ సార్ గురించి చెప్తాను. ఆయన మాకు క్లాస్ టీచరు మొదటి. ఆయన ఎలా ఉండేవాళ్ళంటే ట్యూషన్ కూడా మేము చదివేవాళ్ళం ఆయన దగ్గర చాలామందిగా. ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళంటే ప్రతి స్టూడెంట్ భయపడేవాళ్ళు ఆయన అంటే. స్కూల్కి వెళ్ళాలంటే భయం వేసింది. ఆయన మధ్యలో పిలిచి ఎవరికి ఏ క్వశ్చన్ వేస్తారో ఏం చేస్తారో. ఆయనకి ఈరోజు నేను మొన్న ఇంటికి వెళ్ళాను, చాలా అవార్డులు వచ్చాయన్నమాట. అవన్నీ సమయంలో శ్రీరాములు తెలియజేస్తున్నాడు. జిల్లాలో చాలా పెద్ద పెద్ద అవార్డులు చాలా మందికి వచ్చాయి. చాలా స్కూల్లో పనిచేశారు ఆయన. సమయం లేనందుకు మనం అవన్నీ తెలియజేయాలనుకుంటున్నాము. ఆయన ఇది ఎలా ఉంటుందంటే ఇప్పటికీ అలాగే ఉన్నారు మాస్టర్. నేను చేసుకోండి. అలాగే మనకి ఎంత దీనిగా చెప్తారంటే కొంత మన ఫ్రెండ్స్ చెప్తారు. తర్వాత ఎంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా నేను వాష్ అయిపోయింది మాకు మంచి కథ చెప్పండి కదా. ఆ కథ చెప్పేవాళ్ళు. ఆ కథతో ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతే ఉదయాన్నే మన స్కూల్కి రెడీ అయిపోవాలి. అలాగా మాస్టర్ గురించి చెప్పాలంటే ఇంకా ఉన్నాయి. ఆయన టాలెంటెడ్. ఆయన ఒక చదువు చెప్పడమే కాదు, ఆర్టిస్టు, అలాగే సింగర్, పాటలు కూడా పాడతారు. ఇలా ఆయన చెప్పుకోవాలంటే మన సమయం లేదు. కాబట్టి మీరంతా మీ ఆశీర్వాదాలు ఆయన ఒకసారి అభినందనలు తెలియజేయండి. మనకి ఎంతవరకు ఎవరికి తెలియదు. ఇంకా ఇస్తుందే ఉన్నారు కూడా, కానీ అది ఎంతవరకు ఎవరికి తెలియదు. ఆయన ఎప్పుడు చెప్పలేదు. మీరు మైక్ ఇస్తాను, మైక్ వీడియో పట్టుకుపోవాలి. ఎవరు వాళ్ళే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్తున్నప్పుడు మీరు షూట్ చేస్తారు. మీరు ఒక్కసారి నన్ను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ భగవత కృష్ణేన వేదవ్యాస వివర్ధితం శృతిశిరోగీయం ప్రబోధాంకురం నానాశాస్త్ర రహస్య శాఖమరతి శాంతి ప్రవాలాంకితం కృష్ణాంగ్రిద్వయ భక్తి పుష్పసురభిం మోక్షప్రదం జ్ఞానినాం మోక్షప్రదం జ్ఞానినాం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌసేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతి పరం
కాబట్టి సీతారాం నాయుడు ఆశీస్సులు, హరిసత్యం మేషాలు మీకు కాదు నాకు గురువు గారే, ఆ సంగతి మీకు తెలియదేమో. ఆయన 1968లో మా పాఠశాల ఇప్పుడు ఒక సంక్షోభంలో ఉందండి, అది నేను ఇప్పుడు చెప్తే టైం కాదు. ఆ టైంలో పెద్దనాయుడు గారు అనేవాడు, వాళ్ళ తాతగారు ఒక 6 టీచర్లని మార్చారు. అది ఆ టైంలో ఆయన వచ్చారు, మాకు కూడా గురువు గారే. ఆయనతో పాటు నేను కూడా ఇక్కడ కూర్చోవడం అనేది నాకు ప్రత్యేకమైనటువంటి అదృష్టం, అంతే తప్ప మరేంటి. మిత్రుడు సత్యనారాయణ గారు 82లో వచ్చారు. ఆయనతో కూడా కలిసి పనిచేసి చాలా చక్కగా గడిపాం. సింహాచలం మేషర్ అందరూ ప్రియంగా పిలుచుకునే చిన్న తెలుగు మేషర్ అంటే ఆయన చిన్న ప్రశ్నలు చెప్పరు, ఆయన పెద్ద ప్రశ్నలు చెప్తారు. ఆయన పేరు అప్పుడంటే ఇద్దరు ఉండేవారు, ఇప్పుడు స్కూల్లో ఇచ్చినట్టుగా అప్పుడు అలాగే. ఇప్పుడు ఒకే తెలుగు మేషర్ అనేది చెప్పాలి, అలాగే. వాళ్ళందరికీ నా తాలూకా అభివందనలు. మరి గురువు, మనం గురువు గురించి చెప్పాలంటే టైం చాలు. టీచర్ వేరు, గురువు వేరు. టీచర్ అనే అతను కేవలం పాఠాలు చెప్తారు, గురువు జీవితాన్ని బాగు చేస్తారు. అంటేనే ఇప్పుడు చదివినటువంటి శ్లోకాల్లో జగద్గురువు శ్రీకృష్ణుడు భగవాన్, ఆయన జగద్గురువు అంటే మా అందరినీ మంచి మార్గంలో నడిపెట్టేటటువంటి వ్యక్తి. టీచర్ తాలూకా లైఫ్లో 2 రంగులే ఉంటాయండి, మీకు తెలుసు. ఒకటి బ్లాక్, 2 వైట్. ఇప్పటికి అర్థమై ఉంటుంది. బ్లాక్ అంటే బ్లాక్ బోర్డ్, వైట్ అంటే చాకు, సీసం చాకు. ఈ 2 రంగులే టీచరు. So a teacher has only 2 colors. Those are black and white. But he makes the student's life colorful. అతను ఆ 2 రంగులతోనే ఉంటాడు, అలాగే ప్రవేశిస్తాడు, అలాగే రిటైర్ అవుతాడు. విద్యార్థులను మాత్రం కలర్ఫుల్గా తయారు చేస్తాడు. మరి నేను శ్రీరాముడు మా శిష్యుడు నాకు నిన్న లిస్ట్ పంపించాడు. అందులో చూస్తే డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్ కూడా రామకృష్ణ. మరి మా కమ్యూనిటీ అంటే ఇంకేదో కాదు, టీచర్ కమ్యూనిటీ వాళ్ళే అమ్మండూరు ఉన్నారు. నేను మొత్తం స్టాటిస్టిక్స్ చూశాను, వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మరి బిజినెస్ పీపుల్, మరి సర్వేశ్వరరావు ఇలాంటి వాళ్ళు అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్. వాళ్ళంతా వ్యాపారంలో అయస్కాంతాలు లాంటి వాళ్ళు, గొల్లంగి మోహన్. మరి కొంతమంది స్టేట్స్లో కూడా ఉన్నారు, వైట్ శ్రీను ఇలాంటి వాళ్ళు. మరి ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. గుప్తా, నేను కొంచెం పేర్లు మర్చిపోయాను, మరేమనుకోకండి. అలాగే పానాడ రామారావు సిఏఓ అట్ విజయవాడ, నౌ రీసెంట్లీ ట్రాన్స్ఫర్ టు వైజాగ్. శ్రీరాములు జుడిషియల్. ఇంకా డిఫరెంట్ క్యాడర్స్, సర్వేయర్స్ గారు రకరకాల యూత్లో ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలియదు. కానీ మీ అందరూ కూడా ఈవేళ ఎంత ఉత్సాహంగా ఇక్కడ వచ్చారు. ముఖ్యంగా నేను దానికోసం వచ్చాను. సన్మానం అనే దానికంటే మా విద్యార్థిని విద్యార్థులు ఎవరు ఉంటారో చూద్దాం. నేను ఫోటోలో చూసింది శ్రీరాములు, బాగుపోయిపోయింది, పక్క పేరు ఉంది కాబట్టి శ్రీరాములు ఇక్కడ అంటే మా పోయి
మీరు చేంజ్ అవుతారు మాకంటే. మరి ఒక నలుగురిని నేను వాట్సాప్లో చూశాను, ఉన్నవాడిని ప్రత్యక్షంగా ఎలా చూస్తున్నాం రావాలి, ఈ అకేషన్ని వినియోగించుకుంటే అందరిని ఒకసారి ప్రత్యక్షంగా చూడవచ్చు. అది మెయిన్ అనమాట. అది మీరు సఫలం చేశారు. మీరు చాలా ఈ కార్యక్రమం అరేంజ్మెంట్ అంటే ఇది వెనకాల చాలా కష్టం ఉందో నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటివి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్గనైజ్ చేసి ఉన్నాను నేను కూడా కొన్ని సైన్స్ సెంటర్లో. మీరు అయితే అది వేరు, ఇది ఇంకా వేరు వేరు ప్రదేశంలో ఉన్నవాళ్ళు రక్షించాలి. ఒకడేమో నాకు కానీ మా ఆవిడ కావాలంటారు, ఇంకోడేమో ఇంకోటి చెప్తారు. మరి వాళ్ళ ఆవిడ సంగతి కూడా చూసుకోవాలి. లేకపోతే వాడేమో రాడు, లేకపోతే ఆవిడ ఒకడు. ఈ బాధలన్నిటికీ పడ్డారు. సో భార్య బాధ్యత మనకి ఇక్కడ దొరికిపోయింది. అది అంటే ఉదాహరణగా అన్నాను, మరేం కాదు. అంటే వాడు ఫ్రాంక్గా ఒప్పుకున్నాడు పడ్డామండి. మిగిలిన వాడు కూడా పడి ఉంటారు, చాలా మంది చెప్పరు. కిషోర్ అంటే మరి వద్దులే, నువ్వు కూడా ఉన్నాడు, నువ్వు వాడిలో చెప్పేస్తావు. మరి ఇది అంటే చెప్పేది ఏంటంటే ఈ ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం. రిజర్వేషన్ దొరకాలి, ఒకే రోజు రావాలి. నేను ప్రభుత్వం చెప్పాను, అవును ఏంటి 10 చెయ్యడం అంటే మ్యాథ్స్ 6 రోజులు కావాలండి అని అనేసాడు. సరే అనేసాడు. సో మీకు మాకు ఇంత అభిమానంతో పిలిచి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. చాలా ఆశిస్తు కృతజ్ఞతల కంటే ఆశిస్తూ మీకు అందిస్తున్నాము. మరి ఫ్రెండ్ అంటే ఎలాంటి వాడు? ఏ గుడ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 100 ఫ్రెండ్స్. ఆంగ్లంలో ఒక సామెత ఉంది, ఒక మంచి పుస్తకం అంట 100 మంది స్నేహితులకు సమానం అంట. ఏ గుడ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 100 ఫ్రెండ్స్, బట్ ఏ గుడ్ ఫ్రెండ్ ఈజ్ ఈక్వల్ టు ఏ లైబ్రరీ. అంటే మీకు అర్థమై ఉంటుంది, ఒక మంచి పుస్తకం చదివితే 100 మంది స్నేహితులతో సమానము, మంచిదే. కానీ ఒక మంచి స్నేహితుడిని సంపాదిస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ లైబ్రరీ, మీన్స్ గ్రంథాలయము. ఎన్ని పుస్తకాలు ఉంటాయి అందులో. సో మీరంతా కూడా మంచి స్నేహితులుగా రాజులుతున్నారు. నాకు ఎంతమంది ఆర్గనైజర్స్ ఇక్కడ లోకల్గా వాళ్ళకి కొంచెం శ్రమ అవుతుంది. శ్రీరామ్ కూడా ఫ్రీక్వెంట్గా నాకు చెప్తున్నాడు. మరి సర్వేశ్వరరావు, మోహన లోకల్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు. వాళ్ళు కొద్దిగా ఎక్కువ శ్రమ పడ్డారు. కానీ గుడ్ ఫ్రెండ్స్ లైబ్రరీకి ఒక గుడ్ ఫ్రెండ్ ఉంటే చాలు. అది మీ తాలూకా ప్రత్యేక. ఇక మీరు మీ తరం వేరు, మేము మీరు ఉన్న పరిస్థితి వేరు, ఇప్పుడు వేరే. మీరు చదివేటప్పుడు మేమేం చెప్తే అదే మీకు వేదం. మాస్టర్ మాట వేదంగా మీరు పాటించారు, నాకు తెలుసు. కానీ ఇప్పుడు అన్నిటికీ గూగుల్ గురువు వచ్చాడు. ఏది కావాల్సి వచ్చినా టచ్ ఫోన్ టచ్ చేసేయడం, చూడడం. అంటే విద్యార్థులు ఉపాధ్యాయుల నుంచి వేరేగా ఉన్నారు. విద్యార్థులనే కాదు, ఎవరైనా సరే. అది మంచిదే కానీ ఈమెయిల్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. సెల్ ఫోన్ తాలూకా ఉపయోగాల గురించి నాకు ఈమెయిల్ ఒక మెసేజ్ వచ్చింది ఏపీ పోలీస్ శాఖ నుంచి. మీకు గుర్తుంటుంది, మీ పిల్లల్ని స్కూల్ అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత బయటకు వదలకండి, వాళ్ళకి మైనర్స్ అయితే వాహనాలు ఇవ్వకండి, ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయితే పేరెంట్స్దే పూచి ఒక ఇంచుమించు 8-10 పాయింట్లు ఉన్నాయి. అంటే విద్యార్థులు సెల్ ఫోన్స్తో చాటింగ్ చేస్తూ డ్రైవింగ్ చేస్తూ, అంటే ఈమెయిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది సెల్ ఫోన్ లేకపోతే మళ్ళీ అవ్వదు. మీరందరూ ఎంత మీటింగ్ ఎలా ఏర్పాటు చేస్తారండి, ఇలా ఫోన్ కాంటాక్ట్ ఉండాలి. కానీ మన పిల్లలు
దాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. చేయకుండా యాజ్ పేరెంట్స్ మీరు చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది. అది యాజ్ పేరెంట్స్ మీరు ఇప్పుడు అందరూ పేరెంట్స్ అయిపోయి నేను స్టూడెంట్స్ అనేస్తున్నాను, దానికి మీరు ఇంకోలాగా అనుకోకండి. మీరు కొంతమంది అయితే మనవలు మనవరాలు కూడా ఉన్నారు. సో ఎంత కష్టపడి అరేంజ్ చేయడం, మీరు చేయవలసింది ఏంటంటే మీ పిల్లలకి సెల్ ఫోన్ వినియోగాన్ని తగ్గించిన ప్రభుత్వమే ఎంకరేజ్ చేసి మనమేం చేయలేము. ఫోన్ సెల్ ఫోన్లోనే టీచింగ్ చేయమన్నారు, అది అనివార్యం. కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు వినియోగించి ఆ తర్వాత ఆపించండి. మీ దగ్గర పూర్తి చేయలేదంటే చాలా ప్రమాదం. ఇక నెక్స్ట్ మీ అందరికీ భగవద్భక్తి ఉంటుంది నాకు తెలుసు. మా స్టూడెంట్స్ మీ పిల్లలకి ఎంతవరకు ఉందనేది ఒకసారి చెక్ చేయండి. కొంచెం వాళ్ళకి దేవుడు దైవం అనేది మన అందరికంటే అతీతమైన శక్తి, అది ఏ పేరుతో తెలుసుకొని కానీ ఓ రోజు ఉదయం లేచి ప్రార్థన చేసి మన కార్యక్రమం పాటించడం చేయడం అనేది అలవాటు చేయండి. ముఖ్యంగా భగవద్గీత ఇది విశ్వ మానవ గ్రంథమాగుతుంది. చాలామంది దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ భగవద్గీతని కనీసం రోజుకి ఒక శ్లోకమైన ముందు మీరు చదవండి. ఎందుకు చెప్తున్నానంటే మనము ఏ వృత్తిలోనైనా రాణించాలంటే ఆ వృత్తికి తగిన పుస్తకాలు చదివితే చాలు. మెడిసిన్ చదవాలంటే దానికి సంబంధించిన పుస్తకాలు, లా చదవాలంటే దానికి సంబంధించిన పుస్తకాలు. కానీ మంచి మనిషిగా ఎదగాలంటే మాత్రం భగవద్గీత మార్గదర్శి. ఎందుకంటే యజ్ఞదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురే. దీని అర్థం ఉత్తములు దేన్ని ఆచరిస్తారో అందరూ దాన్నే పాటిస్తారు. ఇందులో మత ప్రసక్తి ఏంటి లేదండి. మీరు పేరెంట్స్ మీ పిల్లలు మిమ్మల్ని ఆచరిస్తారు, మీరు చెప్పింది వినరు. ఒకటి గుర్తుంచుకోండి, మీరు చెప్పిన మాట వినరు, మీరు చేసింది చేస్తారు. దే అబ్జర్వ్ యూ ఫీలింగ్. ఒరే ఇలా చేయడానికి చెయ్యరు, మీరు ఏం చేస్తారో అది చేస్తారు. అయితే మనం ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. ఇందులో మత ప్రసక్తి ఎవరికైనా ఏ మతస్థుడికైనా ఒకటే. ఉదాహరణకి అతని కింద ఉన్న వాళ్ళందరూ పనిచేస్తారు. ఒక హై స్కూలు హెడ్ మాస్టర్ టైంకి వచ్చినప్పుడు టీచర్స్ వస్తారు. మరి మీరు పేరెంట్స్ మీరు కరెక్ట్గా ఉంటే మీ స్టూడెంట్స్ కరెక్ట్గా ఉంటారు. మరి ఇందులో టీచర్స్ ఉన్నారు, ప్రేయర్కి రాకుండా కుర్రాడికి నువ్వు ఎందుకు ప్రేయర్కి రాలేదురా అంటే ఈవేళ ఊరుకుంటాడు, రేపు అడుగుతాడు మీరు రాలేదు కదండి. ఎందుకంటే నేను అలాంటి ఎలిమెంట్ స్కూల్లోనే చూశాను. ఒక మ్యాథ్స్ గారు కుర్రాడికి కొడితే మ్యాథ్స్ గారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఆచరించకుండా చెబుతున్నారు. అది భగవద్గీతలో తప్ప మనకి ఎక్కడా దొరకదు. అలాగే కర్మణ్యేవాధికారస్తే మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోస్పతి. కర్మల్ని ఆచరించడంలోనే నీకు అధికారం ఉంది కానీ ఫలితం మీద లేదు. దీని అర్థం ఏంటంటే నువ్వు పని చేయి, యూ విల్ గెట్ ది రిజల్ట్. ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతావు. ఉదాహరణకి మేమే దానికి బలేం. ఎందుకంటే 2000 సంవత్సరం ముందు స్కూల్కి ఎంత రిజల్ట్ వచ్చింది నేను చూసేవాడు కాదు. స్కూల్కి ఎంత రిజల్ట్ వచ్చినా సంబంధం లేదు. 2000 సంవత్సరం నుండి కొత్త జీవో పెట్టారు. స్కూల్కి 100% రావాలి.
అంతే. ఎలా సాధ్యం మాకు తెలియదు, మీరు 100% తేవాలి, లేకపోతే మీ ఇంక్రిమెంట్ ఆపేస్తాం, లేకపోతే మీకు ఇంకో పనిష్మెంట్ ఇస్తాం, మరొకటి. మీరు అదృష్టవంతులు, ఎందుకంటే 83 బ్యాచ్ కరెంట్ లేవు. మేము చెప్పడం, మీరు పెట్టడం, మీరు రాయడం, పాస్ అవ్వడం, ఇవాళ ఇండియా పేరులకి. కానీ మేము ఏమంటే 2000 నుంచి రిజల్ట్ టార్గెట్ ఎప్పుడైందో రిజల్ట్ ఎలా సంపాదించాలి దాని మీద దృష్టి పెట్టడం ప్రారంభించాం. అంటే మా తప్పు, మా పైవాడు అప్పుడు దానికి ఏంటి, ఏవో 4 బిట్లు, 2 ప్రశ్నలు, 1 క్వశ్చన్. ఒరే ఇంపార్టెంట్ ఏంటి, అంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటే ఏంటైంది, సబ్జెక్ట్ తగ్గిపోయింది కదా. పాస్ అవ్వడానికి సోర్స్ ఆ 4 చెప్పేసి వాడికి 35 మార్కులు వచ్చినా చాలు. అంటే ఎక్కువ మంది పాస్ అవ్వాలి తప్ప వాడికి సబ్జెక్ట్ మరలేదు. ఇంకా మరి కొన్నాళ్ళు అయితే ఏంటి తెలుసా, ఆ 35 మార్కుల కోసం మాస్టర్లేమో బిట్లు తయారు చేసి పట్టుకెళ్ళేవారు క్లాస్. ఎందుకంటే లేకపోతే మాస్టర్ చెప్పాలి, వాడేంటంటే క్వశ్చన్ పేపర్ చూసేవాడు కాదు, మరి చదువురా క్వశ్చన్ పేపర్ అలాగే ఉంచేవాడు పబ్లిక్. ఎందుకంటే మాస్టర్ వస్తారులే, మా బిట్ పేపర్ చెప్తారు. అంటే నేను చెప్పింది సరదా కాదు, ఎలా మాస్టర్ వచ్చేవారు. హిందీ అయితే హిందీ మీద చదువుతున్నారంటే హిందీ 20 మార్కులు పాసు, 75 మెయిన్, 25 బిట్లు. ఆ 25 బిట్లో 20 బిట్లు చెప్పేస్తున్నారు, మెయిన్ చదవక్కరు. ఆ 20 బిట్లు హిందీ మాస్టరు ఎక్కడో కలవాలని తెలుస్తారు, వాళ్ళు కూడా మాస్టర్ వస్తారులే. అంటే ఎలాగైపోయిందంటే చదువు రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోయింది. రిజల్ట్ ఓరియంటెడ్ ఎప్పుడైందో అప్పుడు ఏంటవుతుందో తెలిసిన కష్టపడే తత్వం ఉండదు. ఎలా రిజల్ట్ సంపాదించాలి, వాళ్ళు స్కిల్ అనేది డెవలప్ అవ్వదు, సృజనాత్మకత పోతుంది, పిల్లడికి కంటెంట్ అందదు. ఇలా మీరు ఏ డిపార్ట్మెంట్ అయినా తీసుకోవచ్చు. మెడికల్ డిపార్ట్మెంట్ ఉంది, మీరు ఇన్ని ఆపరేషన్ చేయాలి, ఎలా చేస్తారు, రోడ్ మీద వాళ్ళని పట్టుకొచ్చి ఆపరేషన్ చేయాలి తప్ప టార్గెట్ పెట్టాలి అవుతుందండి. సో ఇది గీతలో చెప్పింది. ఇలాంటి నేను అవన్నీ చెప్తే చాలా ఉన్నాయి. దయచేసి మీరు ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క రోజు చదివిన మంచి వ్యక్తిగా ఎదగడంలో సందేహం లేదు. మీరు చదవడమే కాకుండా చదివితే అవును, ఇట్ ఈస్ ప్రాక్టికల్. భగవద్గీత అనేది చదివేసి పుస్తకం దండం పెట్టడంలో పెట్టేసి మనకి రాదు, ఆచరించాలి. అది ఆచరణ వేదాంతం అంటారు, ప్రాక్టికల్ వేదాంతం. ఆచరించండి, మీకు ఉన్నతమైన వ్యక్తిత్వంగా దొరుకుతుంది. ఇంకా మరో విషయం ఏంటంటే, మీ పిల్లలకి తెలుగు నేర్పించాలండి. ఎవరు ఇప్పుడు తెలుగు చదవడం లేదు. అయితే నేను ఇంగ్లీష్ని తప్పుగా చెప్పను, ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ రాకపోతే మనం దేనికి పనికిరాము, అది కరెక్ట్. అంత మాత్రం చేత తెలుగు మాన్యమని ఎక్కడా లేదండి. మాతృభాష. మనకి కళ్ళు ఉంటే కళ్ళజోడు అవసరం. కళ్ళు లేని వాడికి కళ్ళజోడు ఎందుకండి? కళ్ళు ఉన్నాయి, కనబడటం లేదు, కళ్ళజోడు పెడతాం అనుకోండి. అంటే మన కళ్ళు అనేది మన మాతృభాష, అది ఉంటే కళ్ళజోడు. మనం ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా నేను తెలుగు మీడియంలోనే చదివాను. మొట్టమొదట 10th క్లాస్కి మాతో ప్రభుత్వం ప్రయోగం చేసింది. 10th క్లాస్ ప్రవేశపెట్టడం మాదే. మీరు చదివారు కానీ 69లో నేను రాశాను. అప్పటి నుంచి ఎస్ఎస్సి అయ్యారు. ఎస్ఎస్ఎల్సిలో ఎల్టీ ఇస్తారు, ఎస్ఎస్సి అన్నారు. గవర్నమెంట్ మా మీద ప్రయోగాలు చేసి తెలుగు మీడియం పెట్టింది, ఇంగ్లీష్ లేదు. అయితే తెలుగులో చదివి మేమేం ఇంగ్లీష్ రాకుండా అయిపోయామా అంటే అవేం లేవు. ప్రతి ఒక్కరు మదర్ టంగ్ వస్తే, మాతృభాష వస్తే ఇతర భాషలు తీరుతాయి. ఇప్పుడు మనం వాడుతున్న జపాన్ వాళ్ళుగా పరికరాలు, వాళ్ళు జపాన్లో 98% ఇంగ్లీష్ రాదు. మీకు తెలుసో తెలీదు, 98% జపానీస్ మాట్లాడతారు. మరి జపాన్ ప్రోడక్ట్స్ అన్ని మనం ఎలా కొంటున్నామంటే, ఓహో జపాన్ ఏం కొలిసి పెడుతుంది, అయితే వాళ్ళ టెక్నాలజీ ఏం పోయిందా? అది తప్పదు. మన మాతృభాష నేర్పించండి. మాతృభాషలో అంటే తెలుగులో మీరు చదివారు తెలుగు కాబట్టి మీకు కొంత అవగాహన ఉంటుంది. మరి మీ పిల్లలు
తెలుగు చదువుతున్నారో లేదో నాకు తెలియదు. చదవకపోతే ఇంటి దగ్గర తెలుగు చెప్పండి, స్కూల్లో చెప్పరు. మీరు ఇంటి అందరూ ప్రైవేట్ స్కూల్స్కి పంపిస్తారు అనుకుంటాను. అక్కడ తెలుగు ఉందని అసలు ఏదో ఆలోచన చెప్తూ ఉంటాం. మన మాతృభాష చెప్పడం వల్ల చాలా ప్రయోజనాలు ఎన్నో. ఉదాహరణకి మీరు నీతి శతకాలు చదివారు, వేమన శతకం, సంతే శతకం చదివారు కదా. అందులో ఎన్నో నీతులు ఉంటాయి. అవి ఇంగ్లీష్ పుస్తకాలు అసలు అంతెందుకండి. మన తెలుగు వాచకంలో ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు, ఈ అంటే ఇల్లు, ఈ అంటే ఈశ్వరుడు అని ప్రారంభిస్తుంది. అమ్మ అనేది ధర్మానికి ప్రతి మంచి చెప్తుంది. ఆవు అంటే పాడి అర్థం. ఇల్లు అనేది సంసార జీవితానికి కామ్. ఈశ్వరుడు మోక్షానికి ప్రతి. ఇది మన తెలుగు భాష ప్రత్యేకం. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏబిసిడి. ఏ అంటే ఆపిల్, తినడం, ముందు తినడంతో ప్రారంభిస్తుంది. బి అంటే బ్యాట్, తినేసి ఆడుకోవడం. సి అంటే క్రికెట్ లేదా క్యాట్. డి అంటే డాగ్, పిల్లి, కుక్క. ఇవి మరి మాతృభాష ఎంత గొప్పది అంటే ఎన్నో తెలుగులో తెలుగు భాష ఉన్నారు. నేను వేరే చెప్పక్కర్లేదు. ఒక జీవితంలో రాణించాలి, మన జీవితంలో ఎదగాలంటే 3 వావల నుంచి మనం బయటపడాలి. మీ అందరికీ తెలుసు, క్రికెట్ వన్డే మ్యాచ్కి ఎన్ని వావలు ఉంటాయో మీకు తెలుసు. నాకు తెలియదు కానీ ఎన్ని వావలు ఉంటాయి? 50 కావాలి కదా. మరి జీవితం అనేటటువంటి క్రికెట్కి 3 వావళ్ళు మనం లేకుండా చూసుకోవాలి. అవేంటంటే ఓవర్ థింకింగ్, ఓవర్ టాకింగ్ అండ్ ఓవర్ యాక్టింగ్. ఎక్కువగా ఆలోచించకూడదండి. ఎవరంటే ఆలోచించకపోతే దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. ఎందుకంటే ఈవేళ దాని వచ్చింది, ఈవేళ ఆలోచించు, రేపు నువ్వు కాకపోతే రేపు గురించి కొద్దిగా ఆలోచించుకొని మనం మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. ఇంతవరకు చక్కటి మాస్టర్ దాంతో ఉన్నటువంటి అనుబంధాన్ని తిరిగి మళ్ళీ క్లాసులకు తీసుకువెళ్ళారు. అక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండాలా, ట్యూషన్లో ఎలా ఉండాలా అనిపించింది. అయితే మాస్టర్ గారు కూడా నాకు ఎప్పుడు ట్యూషన్లో ఉన్నప్పుడు మేఘ సందేశం నుంచి పాట పాడి వినిపించారు. పాట పోగాలి అదే పాట పాడుతున్నాడు. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా. జయసుదాస్ గారి వాయిస్ అలాగా మాస్టర్ పాడుతూ ఉంటే చాలా ఆనందిస్తుంది. మాస్టర్ అది ఒక్కటి మర్చిపోయాను అన్నారు. ఇప్పటికే చాలా ఎక్కువసేపు మనతో గడిపి అనేక విషయాలు చెప్తుంటాడు. మాస్టర్కి మరొకసారి అందరూ కూడా గట్టిగా చక్కగా మరి సమయంలో ముందే మాస్టర్ చెప్పారు, తెలుగు నేను విస్తరించి చెప్పడం కంటే తెలుగు మాస్టర్ ఉన్నారు కనుక వారు మాట్లాడడం చెప్తారు. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి మరి తెలుగు మాస్టర్ని ముందుగా పిలుచుకున్నటువంటి మాస్టారు బడా సింహాసన మాస్టర్ గారు వచ్చి వాటి ఉపన్యాసాన్ని కూడా వినిపించాలని ప్రేమగా ఆహ్వానిస్తున్నాం. వారు వస్తున్న మనందరికీ చెప్పడం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ఎందుకు ఇది చేశారంటే గురువులు అందరు గురువులు ఉంటారు. గురువులు లేకుండా మీ శిష్యులు లేరు. మీకు మేము గురువు, మా గురువు. కాకపోతే రాజేశ్వరరావు గారు చాలా చక్కనైనటువంటి ఉపన్యాసం జీవితాన్ని చెప్పారు. నేను అంత అవసరంగా ఈ గ్రామం గురించి విద్యార్థుల ముఖ్యంగా పొన్నాన చిన్నికృష్ణ నాయుడు గారికి కీర్తిశేషుడు. వారిని ఈ 3 గ్రామాల ప్రజలు మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే అప్పుడు సంతి ఉండేది.
సమితికి 10వ 5వ 6వ పాఠశాలలు ఉండేవి. అబ్బాయి వయసు లేవు. అలాంటిది ఈ గ్రామానికి వెంకటేశ్వరనాయుడు గారు ఆ పాఠశాల పెట్టడం మీ తరతరాలు మీకంటే ముందు 1950 కష్టాలు ఈ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకపోతే ఎంత అభివృద్ధి. ఈ గ్రామాలు కూడా ABC ఆంగ్ల విద్య ప్రారంభంలో ABCతోనే మనం నేర్చుకుంటాం. ఇంగ్లీష్ నేర్పాలంటే ఇంగ్లీష్ చదివించడానికి ABC ప్రారంభం. మనకు తెలిసిన విషయం. అంటే విద్య ఆరంభం అనేది ఈ గ్రామాల్లోనే జరుగుతున్నాం. అవలింగి నాయుడు గారు వాడవాడు ఇక ముడితే కోనాలు తర్వాత కీడుకు తేదీ ఈ నాయకులు నిస్వార్థంగా ఈ గ్రామాన్ని ఈ పాఠశాలని డెవలప్ చేస్తారు. నేను మొట్టమొదటిగా ఇక్కడ నేను 3 రకాల ఉద్యోగాలు చేశాను. ఒక టీచర్లోనే ఫస్ట్ ఒరిస్సాలో సెకండ్ ఇయర్ టీచర్ 9 సంవత్సరాలు. అలాగే మున్సిపాలిటీలో 8 సంవత్సరాలు చేసి పోస్టింగ్ తెలుగు పండిట్ గారు అంటే అక్కడ తెలుగు మీడియం చదువుకున్నారు. నేను తెలుగు మాస్టర్ని ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను. అది కాదు ఆ ఇంగ్లీష్లో చదువుకుని కూడా తెలుగు ఆప్షన్ తీసుకుని తెలుగు పండిట్గా వచ్చాను. వచ్చినప్పుడు మా వాళ్ళు అంతా పూజయ్యారంటే అందరూ ఇక్కడ మ్యారేజ్ లేదు ఏమి లేదు. ఎక్కడ వచ్చాను 27 years. అయితే టౌన్లో ఇలా తిరిగావయ్యా విలేజ్కి వచ్చా. ఇది విలేజ్ కాదు, ఇది మోర్ దాన్ అలాగే ఫీల్ అయ్యాను. ఇక్కడ విద్యార్థులు, ఇక్కడ ప్రజలు, ఇక్కడ వాళ్ళ చూడండి. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఎక్కడ ఎన్ని దగ్గరలో పాఠశాలలో ఉపాధ్యాయుడు శిక్షిస్తే ఆ తల్లిదండ్రులు దాని కాశారు. అలాగే నేను వచ్చిన కొత్తలో కూడా జరిగింది. ఆ తల్లిదండ్రులు ఎవరితో పడుతూ మాట్లాడుకుంటే నేను ఇప్పుడు కొట్టేవాడు అలాగే వెళ్ళి దారిలో కాస్తే నేను అనుకొస్తూ అనుకున్నాను. నేను సంఘటన వాడు ఆపి నాసారు దండం పెట్టి నాసారు మన ముక్క ఇస్తున్నాడు. మీరు ఇంకా పనిష్మెంట్ ఇచ్చి మా వాడిని బాగు చేయండి అన్నటువంటిది ఈ శ్రీకాకుళం జిల్లాలో నేను 7 పాఠశాలలో పనిచేశాను. 7 పాఠశాలలో ఈ గుంట ఒకటే అలాంటి పేరెంట్స్ విద్యార్థుల ముఖ్యంగా ఇప్పుడు ఈ బ్యాచ్లో నాకు శ్రీరాములు, రమణారావు, జగేశ్వరరావు, మోహన్ రావు నాకు వచ్చారు. కానీ అంతకుముందు బ్యాచ్లో నాకు మాట్లాడు నామకన్నాడు నేర్చుకున్నాడు కూర్చొని ఉన్నాడు. కేంద్ర పోయి వాస్తాడు. వీళ్ళు నాకు ఎస్కాట్స్ నాతో నేను సింగిల్ కదా, నా దగ్గర పడుకునేవాడు, నా దగ్గర ఉంటుండేవాడు, నాతో పాటు ఏంటి నా సేవలు. నేను ఇల్లు వారిస్తే మాంసాలు కూడా పట్టుకెళ్ళి వెళ్ళి అలాంటి సేవ భాగ్యం మరి ఎక్కువ చెప్పడం అనుకున్న విషయాలు రాశారు. చాలా బాగా చెప్పారు. అన్ని బాగుంది. మేము 5వ తరగతి చదువుతున్నప్పుడు టెలివిజన్ అని ఒక నష్టం. టెలివిజన్ అప్పుడు 158 ప్రోగ్రాం ఆ టీవీ నేషనల్ చెప్తుంటే ఒరే అమెరికా ప్రెసిడెంట్ మన గతంలో కనిపిస్తాడా అనేవాడు. అమెరికా ప్రెసిడెంట్ గతంలో కనబడి నేషనల్ చెప్పేస్తున్నారు మనం వినేస్తున్నాం అనుకునేవాడు. ఇప్పుడేమైంది దాంట్లో వచ్చింది. దాంట్లో కాదు మన జేబులో ప్రపంచమంతా మన నేషనల్ చెప్పారు. సెల్ ఫోన్లు, టీవీలు వినియోగం చేస్తే మంచి ఎక్కువ దుర్వినియోగం అవుతుంది. సో
చూడండి, న్యూస్ పేపర్ ఎవరు చదువుతున్నారా? లేదు. పుస్తకాలు అన్నారు రాశారు, ఎవరు చదువుతున్నారా? లేదు. ఎందుకంటే సీరియల్, ముఖ్యంగా సీరియల్, సినిమాలు కూడా ఏం లేదు. ఆడవాళ్ళు క్షమించండి, సీరియల్లో పడిపోయి అన్ని వంట చేయడం కూడా మర్చిపోతారు ప్రమోషన్. ఆ ఎమోషన్ మన అలాంటి ఎమోలో మంచిదే, భగవద్గీత చదవాలి, గ్రంథాలు చదవాలి అంటే టైం లేదు. కాబట్టి యుగ ఆత్మాడుతున్నారు, ఒకవేళ మార్చుకోలేదు. సూర్యచంద్రులు కావాలి మామూలు మార్చేస్తున్నాం, అలా మార్చేస్తున్నాం. కాబట్టి మీ దయచేసి సైనికులు ఉన్నారు. మమ్మల్ని మాట్లాడుతున్న భాషా మాట్లాడే లైట్ మాట్లాడుతున్నారు సార్. మీతో నాకుండే అనుబంధం కేవలం మాత్రమే. ఎవరు నాకు లేదు. వాళ్ళు శ్రీరాములు కళ్యాణి రైతులు మాత్రం నాకు ఉంటున్నారు. కానీ ఈరోజు మీకు ఏదైనా సందేశం ఇవ్వాలి అంటే మీరందరూ కూడా 50 ఉన్నారు, 50లో ఉన్నారు. ఇప్పటికే మీ జీవితంలో చాలా ఒడిదొడుకులు చూస్తున్నారు, ఎన్నో కష్టాలు సుఖాలు అన్నీ చూస్తున్నారు. ఒకరికి చెప్పే స్థితిలో మీరు ఉన్నారు. ఫిలసాఫికల్ అవుట్లుక్ అనేది ఒకటి డెవలప్ అయితే ఉంటుంది. అందువల్ల నేను ఇక్కడ ఇంకా క్లాస్లోనే మీరు ఉన్నారు, ఏదైనా సందేశం ఇవ్వడం అనే దానికి ఆశించకూడదు నా ఉద్దేశం. మనందరికీ కూడా మంచి ఏది డబ్బులేది, అవసరమేది, న్యాయం ఏది, అన్యాయం అందరికీ తెలుసు. దానికి కూడా చదువులు అక్కర్లేదు, యూనివర్సిటీలో మీరు డిగ్రీ తీసుకోవక్కర్లేదు. ప్రతి ఒక్కరికి భూములు తెలుసు. దాన్ని మనం అనుసరిస్తున్నామా లేదా అనేది ముఖ్యం. కాబట్టి మీ అందరూ కూడా మీ అనుభవమే మీ గురువులుగా తీసుకొని ముందుకు సాగిపోతూ మీ జీవితాలు సుఖంగా గడపమని సార్థకత చేసుకోమని కోరుతూ నాకు ఇచ్చిన అవకాశం అందరికీ ఆయన దృష్టిలో ఉన్నాం కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు. జయ శ్రీ సాయి నమో నమః. ఈనాటి పూర్వ విద్యార్థుల ఆత్మీయ కళావేద ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ వేదిక మీద ఉన్నటువంటి నాతో పనిచేసినటువంటి మోచన గారు, రాజేశ్వరరావు, సత్యనారాయణ, వీళ్ళందరూ సీతారామన్ గారికి, అట్ ప్రజెంట్ హెచ్ఎంగా ఉన్న మన ఎస్పీఎం గారికి నా అభినందన. మీ అందరికి కూడా ఆశిస్తున్నాను. వారికి అభినందన ఎందుకంటే నాకంటే శిష్యులు అంటే జూనియర్స్, ఇప్పుడు ఈ సభలో ఉన్న అందరికంటే నా వయసు చెప్తే మీకు ఆశ్చర్యమే, అందరికీ ఆశ్చర్యమే. ప్రజెంట్ నా వయసు 82, 82 రన్నింగ్లో ఉంది. అయితే దీనికి కారణం ఏంటంటారా, ఇలాంటి శిష్య బృందం తాలూకా ఆత్మీయ స్పందన, అలాగే పెద్దల తాలూకా అభిమానం. ఆ తర్వాత మూడవది మా శ్రీమతి రోజు చేసేటువంటి పూజా ఫలం. ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళు చేసిన పూజా ఫలం ఏంటి యజమానికి 50% వెళ్తుంది. ఆ తర్వాత నాకు ఇష్టదైవమైనటువంటి శ్రీ శ్రీని సాయి గారి ఆశిస్తూ వల్ల ఈ మార్గం కూడా నేను యోగుగానే కనిపిస్తాను. మీరే కాదు, ఎక్కడి వారే కాదు, మా శ్రీకాకుళంలో కూడా మీటింగ్ చేస్తే అక్కడ డాక్టర్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏమిటి మీ రహస్యము, మీరు 82 అంటారు, మీకు అంత అలా కనిపించలేదు, ఏమిటి రహస్యం డాక్టర్లకు కూడా అడిగే రోజు తక్కువ అని ప్రకటించండి. ఇప్పుడు అంతే పది తక్కువ 2. ఈ టైంలో ఎంత చక్కటి ఉపన్యాసం అనిపిస్తుంది. ఎందుకంటే అది లోపల మరణ రాకున్నప్పుడు
ఎక్కడికి వెళ్ళిపోతారా బాబు అన్నట్టు. అయితే ఈ సందర్భంగా స్నేహమేర జీవితం స్నేహమేర శాశ్వతం స్నేహమేర జీవితం స్నేహమేర శాశ్వతం దానికి రూపకల్పన వచ్చారు. ఈవేళ మాకు మీరు ఎదుగుతున్నటువంటి 82 నుంచి ఇక్కడ లెక్కేసుకుంటే 40 సంవత్సరాలు అనుకోండి. 40 సంవత్సరాల తర్వాత మీరందరూ కలుసుకున్నారంటే అంత గొప్ప ఇష్టం. స్నేహానికి ఉన్నటువంటి తీపి, స్నేహానికి ఉన్నటువంటి అభిమానం ఆ గొప్పతనం మీరు కనిపించారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఇంకా తెలవారదేవి, ఇంకా తెలవారదేవి, తెలవారి ఆమె సాబుల బాబు కృష్ణ చేసినటువంటి సినిమాలో కృష్ణ జైల్లో పెడతారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఆ జైలు మిత్రవుతాడు, వాళ్ళు చూడడానికి వస్తుంటాడు. ఇంకా తెలవారదేవి ఈ రాత్రి అని చెప్పేసి వాళ్ళు కొడుకుంటారు. మీరు నిన్న ప్రయత్నం చేసుకుంటారు. ఎప్పటికి వెళ్తామా, ఎప్పుడు వెళ్తామా, స్నేహితులు చూస్తామా అన్నటువంటి స్నేహితులు చూస్తామా అన్నటువంటి ఆనందం ఉంటుంది. అంత గొప్పది. అయితే ఒక్క విషయం, ఈనాటి మీరు చేసినటువంటి ఈ సన్మానం మాకుందే జీవితంలో మర్చిపోలేని సన్మానం. ఎందుకంటే పెద్ద గుర్తుకి ఎందుకు చెప్తానంటే మీరు మాకు చేసేటువంటి సన్మానాలు ఆత్మీయతతో కూడుకున్న సన్మానం. మరి ప్రజానికి ఎమ్మెల్యేకి ఏం చేస్తారంటే ఎమ్మెల్యే చేస్తారు, అవసరం కోసం చేస్తారు. అవసరం కోసమే ఏదైనా పని చేయించుకుందామా, ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తారా, పోస్టింగ్ ఇద్దాం ఉంటారు. అది కాదు. ఇక్కడ మీరు మమ్మల్ని నుంచి ఆశించి దేవిదేవిగా మీరు స్వతంత్రంగా వెళ్తూ ఉన్నారు. ఆత్మీయంగా మాదిగా సన్మానం చేస్తున్నారు. ఇది చాలా వరకు గుర్తుండిపోయే కార్యక్రమం. అలాగే ఈనాడు శ్రీరామ జగన్మోహన్ గురించి చెప్పాలంటే ఈ సభా కార్యక్రమం ప్రభు సేవలో ఉన్నాడు. ప్రభు సేవలో ఉన్న వాళ్ళకి ఈ కార్యక్రమం ఎట్లా చేయడం చాలా ఈజీగా చేస్తారు. తర్వాత ఇంకా ముఖ్యం ఏంటంటే మీ అందరూ చాలా గొప్ప సంగతి చేశారు. ఈ బ్యానర్ పెట్టారే, ఆ బ్యానర్ మీద 2 ఫోటోలు పెట్టారు. ఒకటి గురువుల గురువు ఎవరంటే రాధాకృష్ణ గారు, గురువుల గురువు. ఆయనే ఉపాధ్యాయ వర్గానికి పేరు తెచ్చిన మహనీయుడు. ఒక ఉపాధ్యాయుడు రాష్ట్రపతిగా ఉన్నవన్నీ ఏ దేశం జరగలేదు మన దేశం. అలాగే మ్యాథ్స్ అంత సంతోషి ప్రపంచం ఎవరు లేవు. మ్యాథ్స్ గారికి శిష్యుడికి నమస్కారం, నాగసారు నమస్కారం అన్నట్టు మహిమా ఎక్కడున్నావయ్యా, ఏంటి చేస్తున్నాయా, ఏంటి నీ బతికేంటి మిగతా అన్ని జాబులు కూడా వాళ్ళకి ఏదో ఇబ్బంది చెప్పించి సంతోషపడతారు. మ్యాథ్స్ మాత్రమే సంతోషపడతారు. శిష్యు జరిగిందిగానే ఎంతో పగిపోతుంటారు. ఆ నమస్కారానికి ఎంతో ఉపయోగించుకుంటారు. అటువంటి అల్ప సంతోషి ఇప్పుడు అయితే మా సంతోషం ఏంటంటే మా దగ్గర విద్య నేర్చుకున్నారు. లెక్కలు, సైన్స్, తెలుగు సైన్స్, తెలుగు ఇవన్నింటినీ కూడగలుగుతుంటే ఇప్పుడు మీరందరూ వివిధ స్థాయిలో ఉన్నారు. వివిధ స్థాయిలో ఉన్నారు, చాలా చక్కని స్థాయిలో ఉన్నారు. మేము గర్వపడుతూ ఉంటాం. మాకు ఏదైనా చేసినప్పటి సత్యనారాయణ గారు ఆయన బయటకి. నమస్కారం. ఇక్కడ కూర్చున్నటువంటి మీకే కాదు, నాకు గురువులే. మీరు 83లో బయటికి వెళ్ళారు. నేను 23లో హై స్కూల్కి ఇన్ అయ్యాను. 83 6th క్లాస్లో జాయిన్ అయ్యాను. నాకు 6th క్లాస్లో చిన్నపిల్లల మాస్టర్ గారు కంపారిజన్ ఉంటుంది. సంవత్సరం మాస్టర్ చెప్పారు. 7th వచ్చేసరికి సార్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక రాజేశ్వరరావు గారి గురించి అన్నమ్మ గురువు గారు సార్ కోసం చెప్పేటటువంటి స్థాయి ఎవరికి లేదు. సార్ అందరికి ఎలా తెలిసిన మీకు తెలుసు. సార్ దగ్గర కూడా నేను కూడా చదువు ట్యూషన్ కూడా ఉండేవాడిని. చదువు ఆయన ద్వారా చాలా నేర్చుకున్నాను. రాజేశ్వరరావు గారు, సత్యనారాయణ గారు కూడా 8th క్లాస్లో టీఎస్సీ ఫిజికల్స్ అని చెప్పారు. ఆయన కూడా మా గురువు గారే.
ఇక అందరికీ మా రాజేశ్వర గారికి గురువు గారు, అందరికీ గురువు గారు, ఇలాంటి నాకు గురువు గారు. ఆయన ఇలాంటి ఆయన రహస్యం అంటే నాకు చెప్పలేదు కానీ ఆయన రహస్యం లేదండి. ఏ నిమిషం కూడా ఖాళీగా ఉంటారు, పడుకునేటప్పుడు మాత్రమే ఖాళీగా ఉంటారు. తెల్లవారు దయచేసి ఉంది ఏదో ఒక రాష్ట్రం లేకపోయినా ఆయన కానీ ఒక పని కల్పించుకొని నిరంతరంగా ఆ పని పడటంలో కూడకుండా టైం పాస్ కోసం కాదు, ఏదో ఒక సర్వీస్ సొసైటీ, ఒక సోషల్ ఆర్గనైజేషన్స్, ఒక రెడ్ క్రాస్ కానీ లేకపోతే నాటక కళారంగం కానీ లేకపోతే ఎక్కడో కొన్ని పార్కుల్లో కానీ నిష్కామంగా ఉంటున్నారని చూస్తున్నాము. ఆయన యొక్క విజయ రహస్యమో లేకపోతే ఆయన ఆరోగ్య రహస్యమని నిరంతరం ఆయన అదే వీధిలో పాటలో కూడా మేడం గారు రమణ మేడం గారు, భాస్కర్ గారు మాట్లాడు కూడా మా కొడుకు గారే వాళ్ళ అబ్బాయి ఇంపార్టెంట్ చెప్పడానికి బాగా కామేశ్వర నా క్లాస్ లేదు. భాస్కర్ గారు మాట్లాడిన దగ్గర కూడా కోసం చెప్పుకున్నాము. ఇక్కడ భాస్కర్ మాట్లాడే పెట్టుకోవడం మాట్లాడలేదు. ఏదైనా ఆట వేసేటప్పుడు ఎవరైనా కడుపు రామారావు అనేది నాకు ఎప్పుడో రమారావు అనేవారు, నేషన్ చెప్పేవారు. ఎవరికి మాట్లాడితే రామారావు అనేవారు, భాస్కర్ గారు రమారావు అనేవారు. ఆయన అలాగే మాట్లాడేవారు. అలాగే నాకు ఇంకా రమారావు చెప్తుంది ఒకటి ఆల్రెడీ రూల్ మాట్లాడారు. నా ముందు అందరూ సీనియర్స్ వేరియస్ రంగాల్లో ఉన్నారు. చిన్నప్పుడు అందరూ కలిసితో ఒకలా మాట్లాడవచ్చు, అందరూ పెద్దల వల్లే. ఏదైనా నేను తప్పుగా మాట్లాడడం మాత్రం పెద్ద మనసుతో స్వీకరించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఒక విలేజ్ రిప్రజెంటేటివ్ లేకపోతే ఒక ఫ్యామిలీ రిప్రజెంటేటివ్ ముందు నిలబడ్డానంటే దానికి కారణం ఆ రోజు ఎవరో పెద్దల వల్ల మా తాతగారు పెట్టడం ఎవరో చెప్తున్నారు కానీ ఏ వ్యక్తి వల్ల సాధ్యం కాదు. ఆ రోజు ఉన్నటువంటి విలేజ్ పెద్దలు అలా ఎలిమెంటరీ స్కూల్ మా మిక్కాపన్న గారు అని ఆయన ఉండేవాడు. మిక్కాపన్న గారు ఎలిమెంటరీ స్కూల్కి స్థలం ఇచ్చి పాటలు వేసి ఆయన ఎలిమెంటరీ స్కూల్ పెట్టగలిగినారు కాబట్టి తర్వాత తరంలో హై స్కూల్ రాగలిగారు. అందుకు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఆయన బయటికి కనబడుతున్నారు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు అందరూ అలా కోఆపరేట్ చేశారు కాబట్టి ఆయన ముందుకు వెళ్ళి ఆ స్కూల్ని పెట్టడం కానీ హాస్పిటల్ పెట్టడం కానీ తర్వాత ఒక కోఆపరేటివ్ బ్యాంక్ కానీ గ్రామీణ విషయ బ్యాంక్ కానీ ఒక పల్లెటూరులో ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు రావడం అనేది నిజంగా గొప్ప విషయమే. దానికి ఆయన ఆలోచన ఎంత గొప్పదో ఆరోగ్యానికి సహకరించినటువంటి ఈ చుట్టుపక్కల మా విలేజ్లో ఉన్నటువంటి పెద్దలు కానీ అవిని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు కానీ చీడుపూర్ గ్రామంలో ఉన్న పెద్దలు వాళ్ళందరూ కూడా అన్ని విధాలుగా ఆస్తుల పరంగా కానీ అంతస్తు పరంగా అవినీతిలో ఉన్నటువంటి వాళ్ళు చీడుపూర్ మాకంటే గొప్పవాళ్ళు. కానీ ఆవిడ భగవంతుడు అవకాశం ఇచ్చాడు. తర్వాత మా నాన్నగారు నన్ను కంటిన్యూ చేశారు. ఇవాళ నేను నాకు సన్మానం చేశారంటే నాకు కూడా స్కూల్ పట్ల ఒక బాధ్యత. మీరు ఎవరైనా సన్మానం చేశారో భోజనం పెట్టారంటే వెళ్ళిపోవడం కాదు, నా బాధ్యతను మీరు జ్ఞాపకం చేశారని భావిస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఎక్కడో చిన్న జాబ్ చేసుకుంటున్నప్పటికీ కూడా ఏ రోజు కూడా స్కూల్ కానీ హాస్పిటల్ కానీ బ్యాంకు కానీ అలాగే బడి మనకి పెద్దలు చెప్పేవారు. ఈ 4 కరెక్ట్గా మనం ఆర్గనైజ్ చేయగలిగితే భారతరానికి మనం చాలా అందించినట్టే. రాజేశ్వర ప్రసాద్ భగవద్గీత పరంగా చాలా చెప్పారు. అలాగే మీలో కూడా నేను వచ్చే ముందు అడిగాను అక్కడ స్కూల్ తరఫుకి 83 బ్యాచ్ ఇలాగా కార్యక్రమానికి పిలిచారని వెళ్తున్నాను. 83 బ్యాచ్లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఇంతవరకు మనకి ఏమైనా స్కూల్ తరఫున ఇచ్చారంటే ఒక పేరైతే చెప్పారు. ఆల్రెడీ మీరు చెప్పారు, ఇప్పుడు చెప్పారు రాంబాబు గారు పిలిచారు. అంతకుముందు మన చిన్నప్పన్న గారి పేరు మీద వాటర్ ఏదైతే మంచినీళ్ళు ప్రాజెక్ట్ ఇచ్చారో నిజంగా అది చాలా ఆనందదాయకం. ఎందుకంటే నీరనేది అందరికీ అవసరమే. మంచి నీరు, గాలి, ఆహారం ఈ 3 చాలా అవసరం. ఈరోజు ఈ 3ని మనం కొనుక్కునే పరిస్థితి వచ్చింది. నీటిని కొనుక్కుంటున్నాము, ఫుడ్ని ఇవాళ కొనుక్కుంటున్నాం. ఎందుకంటున్నాం అంటే
ఏ చిన్న పల్లెటూరులో కూడా కర్రీ పాయింట్స్ వచ్చేసినాయి. మీకు తెలుసు కర్రీ పాయింట్ అనేటువంటి విలేజ్ లేదు. టౌన్లో అయితే వీధికి 4 6 అంటే మనం ఏ పొజిషన్ ఉన్నాం డబ్బులు అయితే ఉన్నాయి కానీ కర్రీ పాయింట్ వచ్చారు. అలాగే గాలి కూడా కొనుక్కున్నాం. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కిందట పాండమిక్ అకేషన్ జరిగింది. కోవిడ్ మనం అందరం ఆక్సిజన్ కోసం పొరబెట్టినటువంటి రోజులు కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి. అయితే మీరందరూ కూడా వివిధ రంగాల్లో గొప్పవారయ్యారు. నా అర్థం ఒకటే, ఇవాళ రాంబాబు గారు భాస్కరరావు గారి పేరున 1 లక్ష రూపాయలు ప్రోత్సాహం. అది కూడా ఎవరైతే 10th క్లాస్ ఫస్ట్ వస్తుందో వాళ్ళ దానికి వచ్చినటువంటి వడ్డీతో ఏదో విధంగా ఒక విధమైనటువంటి ప్రోత్సాహం ఉంది. దానివల్ల ఏంటంటే తర్వాత ఎవరైతే కింద క్లాసులు ఉంటాయో దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని బాగా చదువుతారని ఆలోచనగా రాంబాబు గారు చేయడం అనేది గొప్ప విషయం. అది కూడా గురువుగారు కూడా ఇవ్వడం అనేది ఇంకా గొప్ప విషయం. అది మీ యొక్క సంస్కారానికి ప్రతీక. మిగతా వాళ్ళు కూడా ఎవరైనా ఏదైనా స్పందించాలనుకుంటే స్కూల్కి కానీ హాస్పిటల్ కానీ హాస్పిటల్ కూడా నేను రిపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఏదైనా ఉంటే మీరు ఏదైనా సాయం చేయాలనుకుంటే మీ యొక్క రిప్రజెంటేటివ్స్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళ ద్వారా చేస్తే కొన్ని రకాలైనటువంటి పనులైనా జరుగుతాయనేది నా యొక్క ఆలోచన సూచన. ఇటువంటి నిర్మాణం ఉంటే మీరు ప్రజలు చాలా మంది చేస్తా ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బ్యాచ్ చేశారు. లాస్ట్ ఇయర్ జాన్యువరి 2వ అలాగే చాలా బ్యాచెస్ చేస్తే వాళ్ళు కూడా స్పందిస్తూ ఉన్నారు. తర్వాత స్కూలు రాజస్థాన్ చాలా విషయాలు చెప్పారు. ఒక స్కూల్ అనేది అభివృద్ధి పనులను నడవాలంటే ఇంటర్నేషనల్ మెయిన్ లీడర్లు పాటించాలి. చాలామంది ఇవాళ మన విద్యా వ్యవస్థ ఇంకొక మాట కూడా నేషనల్ చెప్తారండి. ఏదైతే 2000 టార్గెట్ ఇచ్చారు, టార్గెట్ ఇచ్చిన నుండి కేవలం రిజల్ట్ ఓరియంటెడ్గా మాత్రమే చదువు చెప్పగలుగుతున్నాం. సబ్జెక్టు మనం ఇవ్వలేకపోయాము. అయితే ఇది గవర్నమెంట్ ఆ విధమైనటువంటి ఆలోచన చేయడానికి కారణం వాళ్ళ కారణంగా నమ్మచ్చును. ఇక్కడ కొంతమంది టీచర్స్ ఉన్నారు, మీరు కూడా ఆలోచన చేయండి. ఆ విధంగా గవర్నమెంట్ ఆలోచన చేసిందంటే దాంట్లో మనోభావాలు ఉన్నాయి. రాయలసీమ నాశాల గురించి అందరం ఇలా చెప్పుకుంటున్నాం, లేదు చంద్రదేవ నాశాల గురించి చెప్పుకుంటున్నాం. మనకు ఆ జనరేషన్లో చాలా మంది నాశాలు ఉన్నారు, కానీ ఎంతమంది మనం ఇలా చెప్పుకోగలుగుతున్నాం అంటే టీచర్స్ యొక్క కమిట్మెంట్ ఆ రోజు అలా ఉండేది. ఇవాళ టీచర్స్ యొక్క కమిట్మెంట్ కూడా తగ్గింది. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే మన స్కూలు దగ్గర 700-800 స్ట్రెంత్ ఉండేటటువంటి సందర్భాలు ఉండేవి. మధ్యలో హెచ్ఎంలో ఉన్న కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్న స్ట్రెంత్ తగ్గిన సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇంతకుముందు రీసెంట్గా ఒక హెచ్ఎంగా ఉండేవాళ్ళు ఆ మూలం స్కూలు చాలా డిక్లైన్ అయింది. దాన్ని ఎన్నిసార్లు చూస్తే ఆ వ్యక్తిని నేను ఇక్కడేమి క్రిటిసైజ్ చేయడానికి కాదు. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్కూల్ స్ట్రెంత్ 500 లోపలికి వచ్చేసింది. దాన్ని మళ్ళీ పైకి ఎలా పెంచాలనే దాని మీద ఆల్రెడీ మేము కొంతమంది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరితో మాట్లాడి దాన్ని మళ్ళీ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం. దాన్ని మ్యాక్సిమం గవర్నమెంట్ కూడా దానికి కోఆపరేట్ చేయడానికి, ఎందుకంటే మనకి మన ఎంపీ గారు డైనమిక్ ఎంపీ మీ అందరికీ తెలుసు, ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కూడా అయ్యారు. ఆయన కూడా ఒకసారి రిప్రజెంటేటివ్ జరిగింది, స్వయంగా వెళ్ళి ఆయన కోఆపరేషన్ చేస్తామన్నారు. మీరు కూడా మీకు తోచినటువంటి ఏదైనా చేయండి, మీకు దాన్ని చేస్తారని ఆశిస్తూ అలాగే టైమైంది కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని మీ 83 బ్యాచ్ నాకు ఇచ్చినందుకు నా తరఫున మా కుటుంబం తరఫున మీ అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ధన్యవాదాలు. విద్యార్థుల మీకు కొంచెం సూచన, జీవితాన్ని కూడా కొంచెం సూచన తెలుస్తున్నాను. మీరు ఖచ్చితంగా పాటించాలని నా శిష్యుడిగా మీకు కోరుతామన్నా. ఇప్పుడే మాట్లాడే ముందు రాజేశ్వర చెప్పారు, భగవంతుని దర్శించండి, భగవద్గీత నుంచి జీవుడిని పూజించండి. అది హిందూ అవనివ్వండి, క్రీస్తు అవనివ్వండి, అల్లా అవనివ్వండి, ఎవరైనా సరే ఎవరికైనా భగవంతుని ప్రతి మనం వెళ్తున్న ఉదయం మార్నింగ్ వాక్ వెళ్తున్నప్పుడు ఎక్కడో పొదలో ఒక 7 కనిపించింది
ఒక అబ్బాయి అమ్మాయి మొత్తానికి. అప్పుడు ఏ జాతీయుడు అన్నారండి? హిందూ అంటావా, క్రిస్టియన్ అంటావా, అల్లా అంటావా? ఎవరింటికి ప్రాంతానికి వెళ్తే ఆ కేటగిరీలో అబ్బాయిని వెళ్తాడు. కాబట్టి నేను ప్రశ్న పెట్టి ప్రతి ఒక్కరు దైవ ప్రార్థన చేయాలి. ఎందుకంటే మీకు చెప్పేది చాలా ఉపయోగం. మనం పగలంతా తిరిగి సమస్య చేయాలి. రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి భగవంతుని, ప్రభువా ఓ దేవా, ఈ రోజంతా నేను చేసే కార్యక్రమాలను తెలుసు, దాంతో మంచిగా నేను ఎదుర్కొంటాను. ఎందుకంటే చాలాసార్లు అది బాధపడుతుంటారు, ఎవరు స్కూల్కి రావట్లేదు. ఎందుకంటే ఈ మధ్యన గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ज्ञानप्रदाय गुरवे नमः. रीश्वरनन्दितश्रुतितत्त्वाय गुरवे नमः. गमगधीभावरसलसिताय गुरवे नमः. मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः. कृपाय परहिताय कृतिनुत गुरवे